ఉండని, మేయర్ ఉండని, జెడ్పీ చైర్మన్ ఉండని, 12-13 కార్పొరేషన్లకు స్టేట్ వైడ్ కార్పొరేషన్లకు చైర్మన్లు ఉండని, కార్పొరేషన్ డైరెక్టర్లు ఉండని, 4 ఎమ్మెల్యేలు ఉండని, 4 ఎమ్మెల్సీలు ఉండని, మీరు ఈ రకమైన రాజకీయంగా బలోపేతం చేసే విధంగా ఏ రోజైనా 14 సంవత్సరాల్లో చేశారా అని నేను మీకు సూటిగా అడుగుతున్నా. మీరు గతంలో సీట్లు ఎన్ని ఇచ్చారు? ఎమ్మెల్యే సీట్లు మేము ఎన్ని ఇచ్చినాం? మీరు ఎందుకు గెలిపించుకోలేకపోయినారు? మేము ఎందుకు గెలిపించుకోగలిగినాం? మీరు ఓడిపోయే సీట్లు ఇచ్చారు, ఓడగొట్టడానికి ఈ సీట్లు ఇచ్చారని చెప్పి కూడా మైనార్టీ వర్గాలు బాగా గ్రహించినాయని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. గతంలో 5 సీట్లు ఇస్తే ఈ 4 గెలిచినాం. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 7 సీట్లు ఇచ్చినాడు. 7కి 7 కూడా ఈసారి జగనన్న అభిమానులు, జగనన్న సైనికులు, పేద బీద బడుగు బలహీన వర్గాలందరూ ఖచ్చితంగా ఈ మైనార్టీ వర్గాల నుంచి వచ్చిన బీద నాయకులు ఎవరైతే నిస్వార్థంగా పనిచేయడానికి ముందుకు వచ్చినారో వాళ్ళని గెలిపించుకుంటారని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పబ్లిక్ మీటింగ్లోనే 2 సంవత్సరాల తర్వాత ఖాళీ అయ్యే రాజ్యసభకు కూడా మైనార్టీని నన్ను నామినేట్ చేస్తానని చెప్పి కూడా చెప్పడం ఇది గొప్ప విషయం కాదా అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే 350 రూపాయలకి ఇచ్చే, అది కూడా దాంట్లో పురుగులు, దాంట్లో నాసికరమైన పదార్థాలతో కూడిన ఆ తోఫా ఎన్నోసార్లు తీసి ఇప్పి జనాలు చెప్పినారు, ఇదే మీరు పంపించింది చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో కూడా డబ్బులు దోచుకొని తిన్నారు మీరు ముస్లింల పేరు చెప్పి. మీరా మాట్లాడేది అని చెప్పి నేను మీకు సూటిగా అడుగుతున్నా. ఒక లీడర్ అంటే కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మైనార్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ సమానత్వము అది రాష్ట్ర బడ్జెట్లో ఉండని, రాజకీయ ప్రాధాన్యతలో ఉండని వచ్చింది అని చెప్పి విషయము వాస్తవం కాదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు ఉంటే, మొత్తం కలిపి 200 సీట్లు ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద ఓన్లీ పార్టీ 50% ఆఫ్ ద సీట్స్ ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కేటాయించింది. వాస్తవం కాదా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు కానీ, పచ్చ మీడియా కానీ అబద్ధాలు మానుకొని మీరు ఏమి చేసినారు గతంలో మాట్లాడండి, రేపు ఏమి చేస్తారో మాట్లాడండి. కానీ ప్రజల్ని మాత్రము తప్పుదావ పట్టించే విధంగా, మభ్యపెట్టి ఇచ్చే విధంగా, వాళ్ళని తప్పుదావ పట్టించి ఓట్లు దండుకునే విధంగా మీరు చేస్తే మాత్రము ఈరోజు ప్రజలు మీకు వినే పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు క్లారిటీగా చెప్తున్నా. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మాకు రిజర్వేషన్ ని కంటిన్యూ అవుతుందని చెప్పి ధైర్యం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మైనార్టీ సప్లాన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్క పథకంలో సమానత్వం వస్తుంది అని చెప్పి మాకు ఒక భరోసా కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మేము విపక్షకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పి మాకు భరోసా వచ్చింది. ఎక్కడైనా ఎలాంటి ప్రభుత్వ జోక్యం లేకుండా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కూడా అది ఎంత పెద్ద ఆఫీసర్లు ఉండని వాళ్ళ పైన చర్యలు తీసుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మేము గట్టిగా బలంగా చెప్పగలుగుతున్నాం. కానీ అదే మీ హయాంలో మా నంద్యాల పిల్లలు మీరు ఇచ్చిన హామీల్ని మీరు మాకు ఎందుకు ఇవ్వడం లేదు, అవి మీరు అమలు చేయండి అని చెప్పి నారా హమారాలో ప్లే కార్డులు పట్టుకుంటే స్టేషన్లు తిప్పి జీపుల్లో తిప్పి వాళ్లకు కొట్టి వాళ్ళ పైన దేశ ద్రోహం కేసు పెట్టింది చంద్రబాబు లాంటి మైనార్టీ ద్రోహి కాదా అని చెప్పి నేను ఈరోజు సూటిగా అడుగుతున్నా. మీరా మా గురించి చెప్పేది, మీరా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి గురించి ప్రశ్నించేది అని చెప్పి ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు ఎవరు పనిచేస్తున్నారు అనేది. 2 రకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్. ఈరోజు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ గురించి పూర్తిగా మర్చిపోయి ఆ రోజు ఒక ఐటీ టవర్ చూపించి 1000 ఎకరాల్లో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేసుకున్నారు. ఈరోజు అమరావతి చూపించి మళ్ళీ 1000 ఎకరాల్లో 50,000 ఎకరాల్లో మీరు రియల్ ఎస్టేట్ చేసుకోవాలని చెప్పి అనుకున్నారు. కానీ ప్రతి కుటుంబంలో అభివృద్ధి జరగాలని చెప్పి మీరు కోరుకోలేదు.
మీరు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యారంగంలో ఉండని, వైద్య రంగంలో ఉండని, రైతుల పరంగా ఉండని, మున్సిపల్ కార్పొరేషన్ పరంగా ఉండని, పాలన పరంగా ఉండని, ప్రతి అంశంలో కూడా ఎక్కడ ఉండింది, ఏ ర్యాంకులో ఉండింది. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండని, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఉండని, పరిపాలన ఉండని, ఎస్సీజెడ్లు తేవడం ఉండని, ఫార్మా హబ్ తెచ్చుకోవడం ఉండని, ఫిషింగ్ హార్బర్స్ కట్టడం ఉండని, పోర్ట్లు కట్టడం ఉండని, కొత్త ఇండస్ట్రీస్ ని తేవడం ఉండని, కొత్త జాబ్ క్రియేషన్ చేయడంలో కానీ, అలాగే గవర్నమెంట్ జాబ్స్ దాదాపు 5 లక్షల మందికి జాబ్లు ఇవ్వడంలో కానీ, హెల్త్ కేర్లో అయితే దాదాపు 50,000 జాబ్లు రిక్రూట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని చెప్పి నేను సూటిగా ఈరోజు అడుగుతున్నా. ఓవరాల్ డెవలప్మెంట్ చేసినారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అడుగులో ప్రతి ఒక్క మనిషికి మేలు చేస్తున్నారు కాబట్టే ఈరోజు బస్ యాత్రలో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ పోయినా వేలాది మంది, లక్షలాది మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 3 పార్టీలు బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు కలిసి మీరు మీటింగ్లు చేస్తున్నారు. మీ మీటింగ్లకు, మా మీటింగ్లకు, మా దగ్గర వస్తున్న జనాలకు, మీ దగ్గర వస్తున్న జనాలకు పోలిక చూసుకోండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీరు నెక్స్ట్ అధికారంలో రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ప్రతి ఒక్క కుటుంబం బాగుపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి నమ్ముతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. ముస్లిం మైనార్టీ వర్గాలే కాకుండా ప్రతి ఒక్క పేద బీద వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, అగ్రకులాల్లో ఉండే బీద వాళ్ళు, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సమానత్వంతో కూడిన ప్రభుత్వం మనం అందించగలిగినాం. కాబట్టి ఖచ్చితంగా జగనన్నను వాళ్ళు గుండెల్లో పెట్టుకొని మరొక్కసారి సీఎం చేసుకుంటారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇంకో అంశం అన్న, ఒక్క మాట ప్రతిసారి చెప్తుంటారు వీళ్ళు ఇస్లామిక్ బ్యాంక్ గురించి. ఇస్లామిక్ బ్యాంక్ గురించి మేము ఎక్కడ మేనిఫెస్టోలో పెట్టలేదే. ఇస్లామిక్ బ్యాంక్ గురించి మేనిఫెస్టోలో పెట్టింది తెలుగుదేశం పార్టీ. 2014ది మేనిఫెస్టో చూడండి మీరు. ఇస్లామిక్ బ్యాంక్ పెట్టింది తెలుగుదేశం పార్టీ. కానీ ఈ రోజు వరకు ఇస్లామిక్ బ్యాంక్ ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేదు? మేము ఇస్లామిక్ బ్యాంక్ది మేము మేనిఫెస్టోలో పెట్టలేదు. అయినా మీరు ఎక్కడ ఇస్లామిక్ బ్యాంక్ అని చెప్పి మీరు చెప్తారు. ఎంత అబద్ధం అండి ఇది. మీరు హామీ ఇచ్చి మీరు ఎగరగొట్టి మళ్ళీ మేము ఇయ్యలేని హామీ పైన మీరు మళ్ళీ దానికి కూడా మీరు చేయలేదు అని చెప్పి చెప్పడం అంటే ఈ గోబెల్స్ అనే మనిషికి కూడా దాటిపోయి ప్రచారం చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇమాం మౌజన్లకు ఆనరేరియం పెంచి ఇస్తున్నది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? మసీదులని పెంచి వాళ్ళని ఆదుకుంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? ఈరోజు హజ్కి వెళ్తున్న హాజీలకు వాళ్లకు ఛార్జెస్ పెరిగినాయి కాబట్టి ఇబ్బందులు పడుతుంటే ప్రతి ఒక్కరికి 80,000 రూపాయల ప్రకారంగా ఇచ్చి వాళ్లకు ఆదుకోయింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మీరు ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు? మీరు ఏం చేశారు? మీరు అబద్ధాలు తప్ప ఏది మాట్లాడటం లేదు. సూటిగా మీ తరపు నుంచి మీరు వస్తారా, నారా లోకేష్ గారు వస్తారా, మీ పార్టీ నుంచి ఎవరు వస్తారా? మేము రెడీగా ఉన్నాం. మేము మాట్లాడడానికి మేము చేసినాం కాబట్టి మేము నిరూపించగలుగుతాం, చూపించగలుగుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒక మైనార్టీ కార్యకర్త కూడా ధైర్యంగా, గర్వంగా ఈరోజు చెప్పగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ మేలు చేసినారని చెప్పి. మరి మీ తరపు నుంచి అలా మేలు చేసే కార్యక్రమం ఎవరైనా చెప్పగలుగుతాడా, చేయగలుగుతాడా? అబద్ధాలు కాకుండా ఎవరికన్నా న్యూట్రల్ ఉండే ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడేటోళ్ళని పెట్టి మీరు చెప్పండి. మేము మొత్తం అధికారికంగా ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాము. ఎన్ని వేల కోట్ల రూపాయలు మేము ఈరోజు ఖర్చు పెట్టినాము, ఎలా ఖర్చు పెట్టినాము, ఎవరిపైన ఖర్చు పెట్టినాం, దీనివల్ల ఎలా మేలు జరుగుతుంది అని చెప్పి మీరు చెప్పగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకండి ఇంత అబద్ధాలు? ఈ వయసులో క్యారెక్టర్ని మీరు కాపాడుకోవాలి. ఎలక్షన్ ఓడవడము గెలవడం అనేది ముఖ్యం కాదు, క్యారెక్టర్ అనేది ముఖ్యం. అబద్ధాలు చెప్పి అబద్ధాలపైన మీరు గెలవాలని చెప్పి అనుకుంటే మాత్రము చరిత్ర మీకు క్షమించదు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా.